వెంకటేశ్వర స్వామి పిక్చర్ తీస్తున్నాడు, ఎందుకంటే అతను క్రిస్టియన్ మతం తీసుకున్నాడని. ఆటోలో స్టిక్కర్ ఉంటే అది ఇప్పుడే చూస్తుండగా తీసిన లైవ్గా. అతను ఈ మేరీ మతం మాల వేసుకున్నాడంట. అదిగో ఆ పేపర్ తీసేసి అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫనీ రాజేష్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక క్రైస్తవ మతోన్మాద లుచ్చ గాడు చేస్తున్నటువంటి పుచ్చు పనులు ఏందయ్యా అంటే, ఈ లవడాగాడు ఏదో లంచమాల వేసుకున్నాడంట. అంటే ఏది మరియా లంచమాల ఏదో వేసుకున్నాడంట. ఆ లంచమాల వేసుకున్నాడు. ఈడొక ఆటో ఎక్కడానికి వచ్చాడు. ఆటో ఎక్కడానికి వచ్చినవాడు శుభ్రంగా ఆటో ఎక్కి ఎక్కడ పని ఉంటే అక్కడ దెక్క ఆటో వెనకాల వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటే ఏంటి, ఇంకో బొమ్మ ఉంటే ఏంట్రా నీకు, దాన్ని పేకాల్సిన అవసరం ఏంట్రా ఎర్రిపోక. అక్కడేమన్నా గోసి గుడ్డ కూడా లేని మొండి మొల గోసిగాడు ఏసిగాడి బొమ్మ ఏమన్నా వేసారా ఆడోళ్ళు చూస్తే సిగ్గుపడ్డానికి? బైబిల్ ప్రకారం ఉన్న ఒక్క అంగి తీసేసుకుని సీట్లు వేసుకుని పని చేసుకున్నారు. ఆడి మొండి మొల మీద గొద్ద మీద గోసి కూడా లేదన్నట్టు ఉంటుంది బైబిల్లో. ఆడి గొద్ద మీద గోసే లేకపోతే గోసి పెట్టి వేసారు ఆడి బొమ్మ. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చి మొక్కాలి కదా ఆడి మొడ్డ దగ్గర అని, ఏసుగాడి మొడ్డ దగ్గర, అంతేగా. అలాంటి ఫోటో ఏం పెట్టలేదుగా అక్కడ. చక్కగా నిండుగా స్వామివారు పట్టు పీతాంబరాలతో ఆభరణాలతో కలిగి ఉంటారు. అలాంటి ఫోటో పెడితే నీకేమడ్డం వచ్చిందిరా? నువ్వు వేసుకున్న లంచమాల ఏదో నువ్వు వేసుకోవాలి. వెళ్ళాలా ఆ మాల తీసేటప్పుడు ఆ మరీ లంచని అవుతున్నా దెంగి రావాలంటే దెంగి రావాలా, అంతవరకే. కానీ ఇక్కడ ఆటో వెనకాల వెంకటేశ్వర స్వామి ఫోటో పీకేయాల్సినంత అవసరం నీకేం వచ్చిందిరా ఎర్రిపోక. మతం మారితే ఇట్లాంటి మతోన్మాద లంజా కొడుకులే తయారవుతారు. క్లారిటీ వస్తుంది కదా. ఇలా అంజడుకుల్ని వదలొద్దు అసలు. థ్యాంక్ యూ.